నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. దేశ సమైక్యత కోసం మొక్కవోని దీక్షతో పోరాడిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సమైక్యత దినోత్సవం వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ 2K రన్ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ డి జానకిలతో కలిసి స్టేడియం గ్రౌండ్ లో 2K రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏక్ భారత ఆత్మ నిర్భర్ భారత సాధనే మనందరి లక్ష్యమన్నారు. అప్పుడే సర్దార్ పటేల్ ఆశయాలు సాధించినట్లు అవుతుందని అన్నారు. 1948 సెప్టెంబర్ 13న పటేల్ చేసిన ఆపరేషన్ పోలోతోనే స్వాతంత్ర సంస్థానాలు భారతదేశంలో విలీనం జరిగినట్లు అన్నారు. పటేల్ గారి పోరాటంతోనే తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఉందని అన్నారు. అందరికీ 1947లో స్వాతంత్రం వస్తే మన తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విమోచనం కలిగిందని వల్లభాయ్ పటేల్ తోనే సాధ్యమైనట్లు తెలిపారు. పటేల్ సమైక్యత నినాదమే మనకు ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అందించిందని ఆయన అందుకే మహానీయుణ్ణి మనమంతా గుర్తుంచుకోవాలని, రుణపడి ఉండాలని ఆమె అన్నారు. ప్రతి విద్యార్థి, ప్రజలు, యువకులు సర్దార్ పటేల్ గురించి, వారి జీవిత చరిత్రను తెలుసుకోవాలని అనే అప్పుడు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో అడ్డుకోగలుగుతాము అని ఆ మహానీయుని ఆశయాలు సాధిస్తామని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. వారు చేసినటువంటి అనేక సేవలు దేశం కోసం, దేశ స్వతంత్రంలో అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్రను పోషించి ఆనాడు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా సేవలు అందించి భారతదేశం యొక్క అభివృద్ధికి, విజన్ కి వాళ్ళందరూ కూడా ముందుండి వారు చేసినటువంటి సేవలు కానీ, రైతుల పక్షాన ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం రైతులను పెద్ద ఎత్తున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశ ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నన్ను నేను అంకితం చేసుకున్న ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క అంతర్గత నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. Hey!
మన యొక్క పార్లమెంట్ సభ నమస్కారం. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా మనం నిర్వహిస్తున్న ఈ జాతీయ ఏకతా దినోత్సవ సంబరాలకి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఎత్తున మన నగర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, గౌరవ ఎంపీ ధన్యవాదాలు. మనం ఈ ఏకతా దినోత్సవం, ఈ ఏకతా ర్యాలీ స్ఫూర్తితో మన జిల్లా కూడా అభివృద్ధి పదంలో ప్రయాణించాలి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మీరందరూ కూడా అంటే మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకున్నాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేస్తారు, మన దేశ ఐక్యత కోసం ఏం చేశారు అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. వారి కృషి ఫలితంగానే ఇప్పుడు మన దేశం ఒక్కటిగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా పురోగమిస్తుంది. కాబట్టి వారి గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులను తీసుకొచ్చిన అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.